తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ లేక తిప్పలు పడుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే గతంలోనూ పలు రాష్ట్రాల్లో హంగ్ వచ్చినప్పుడు గవర్నర్ ఆదేశాలతో మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భాలున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రిని నియమించే అధికారం గవర్నర్కు ఉంటుంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే గవర్నర్ తన విచక్షణ మేరకు వ్యవహరించి సరైన అభ్యర్థిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. అలా గత దశాబ్దన్నర కాలంలో 5 రాష్ట్రాల్లో ఇలాంటి మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత నాటకీయ పరిణామాలు మహారాష్ట్రలో చోటు చేసుకున్నాయి. 2019లో దాదాపు 34 రోజుల పాటు అక్కడ హైడ్రామా నడిచింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై వచ్చిన విభేదాల కారణంగా దశాబ్దాల నాటి బీజేపీ శివసేన కూటమి విచ్ఛిన్నమైంది. అనంతరం అప్పటి అవిభజిత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్తో విభేదించి బీజేపీతో చేతులు కలిపారు. అజిత్ వర్గం మద్దతు తీసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముందుకొచ్చారు. గవర్నర్ ఇందుకు సమ్మతించడంతో ఆ ఏడాది నవంబర్ 23న ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. కానీ ఈ ప్రభుత్వం 3 రోజులకే కుప్పకూలింది. వ్యక్తిగత కారణాలతో బీజేపీకి గుడ్ బై చెప్పిన అజిత్ పవార్ తిరిగి శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అనూహ్యంగా కాంగ్రెస్, నాటి అవిభజిత శివసేన, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి మహా వికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 288 శాసనసభ స్థానాలున్న ఆ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 సీట్లు వచ్చాయి. 2018లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్ణాటకలో మొత్తం 222 శాసనసభ స్థానాలుండగా ఆ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్కు 80, జేడీఎస్కు 37 సీట్లు దక్కాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల మెజారిటీ మార్క్ ఎవరికీ రాలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ నాటి గవర్నర్ వాజుభాయ్ వాలా బీజేపీ నేత యడియూరప్పను ఆహ్వానించారు. ఫలితంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.